బ్యాక్ టు ది డిబేట్. రఘురామకృష్ణరాజు గారు, సహజంగా మనం చాలా రాష్ట్రాల్లో చూసాం, పర్టికులర్గా తెలంగాణలో చూసాం. మనం తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో లేకుండా చేసి ఆ పార్టీ ఎల్పీని లేకుండా చేసేస్తే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండదని కేసీఆర్ గారు ప్లాన్ ప్రకారం ఆ పని చేశారు కూడా. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలోకి తీసుకుని శాసనసభ పక్షమే లేకుండా చేసేయడంతో నిజానికి ఆ పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడేదో కాస్త మిణుకు అంటూ కాస్త మళ్ళీ చిగురిస్తుంది, కానీ ఒక రకంగా మొన్నటి ఎన్నికల ముందు అసలు లేదు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన అలాగే చేద్దాం అనుకున్నాడు. సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని లాగేసుకున్నాడు ఆయన. ఎల్పీ లేకుండా చేద్దాం అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. అంటే ఏంటి, ఇక్కడ శాసనసభాపక్షం అనేది లేకుండా చేస్తే ఆ రాష్ట్రంలో పార్టీ లేకుండా పోయినట్టే అనేది ఒక ఇదనమాట. ఇప్పుడు వైసీపీ మరి ఇప్పుడు అసెంబ్లీలో రావట్లేదు కదా, మీరు తీసేయకపోయినా వాళ్ళు రావట్లేదు. మీరు చెప్పే లెక్క ప్రకారం 60 రోజుల తర్వాత ఆటోమేటిక్గా లేకుండా పోతారు. అంటే ఇక ఆ పార్టీ లేనట్టేగా రాష్ట్రంలో. వాళ్ళకి వాళ్ళే శిక్ష విధించుకున్నారు. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గతంలో సీట్లు చాలా తక్కువ వచ్చినా వాళ్ళకి ఒక సుమారు 39 పాయింట్ సమ్ ఆడ్ క్లోజ్ టు 40% ఓట్స్ వచ్చినాయండి. ఇప్పుడు వీరు చేసే చేష్టలతో ఈ ఇన్కోహరెంట్గా మాట్లాడటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఉన్నవారిని తన నిరంకుశ బిహేవియర్తో దూరం చేసుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత ఆ పర్సంటేజ్ కూడా కనీసం మళ్ళీ సకానికి సగం పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్గా ఈసారి ఈయన ఇదే మానసిక స్థితి, అపరిపక్వతగా మాట్లాడటం ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఈ సీట్లు కూడా వచ్చే అవకాశం ఈ రోజున్న, అంటే ఇఫ్ ఈజ్ కన్సిస్టెంట్ విత్ దిస్ ఇన్కన్సిస్టెన్సీ దెన్ హీ విల్ నాట్ బీ దేర్ ఇన్ పాలిటిక్స్. డెఫినెట్గా తను రన్ చేయలేడు, పార్టీని రన్ చేయలేడు. ఇటువంటి యాటిట్యూడ్తో ఓడిపోయినా సరే ముందు ధైర్యం చెప్పాలి, శాసనసభకు రావాలి, తన కర్తవ్యం నిర్వహించాలి. ప్రశ్నిస్తే నిజంగా అందులో సబ్స్టెన్స్ ఉంటే శాసనసభలో ప్రశ్నించాలి. నేను ఏదో మీడియాలో ఇంట్లో కూర్చొని చెప్తాను, మరి దానికి మీరు అసెంబ్లీలో చెప్తారా, ఇంకెక్కడ చెప్తారో సమాధానాలు చెప్పండి, ఎక్కడి నుంచి అయినా సమాధానాలు చెప్పొచ్చు అంటే నీకు ఇంకా శాసనసభ్యత్వం ఎందుకు? ఆ మాత్రం దానికి వదిలేసుకోవచ్చు కదా. ఇంకా శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి? సభకు రాకుండా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటానుక, ఆ జీతం ఎమ్మెల్యేకి వచ్చి ఆ 2 లక్షలు 2.5 లక్షల జీతం అతనికి అవసరమా? ఏమో దానికోసమే అయితే. అందుకనే నేను చెప్పిన 190/4 అనేది బాధ్యతారాహిత్యంగా మరి చట్టసభలకు ఏదో పిచ్చి పిచ్చి వంకలు ఎత్తుక్కుంటూ తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కని అవకాశం, ప్రజలు తిరస్కరించిన అవకాశాన్ని ఇప్పుడు స్పీకర్ గారు నాకు ఇవ్వాలి అని మాట్లాడటం అది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఒక పార్టీకి నాయకుడిగా 11 సీట్లు వచ్చిన పార్టీకి నాయకుడిగా స్టిల్ ఈ కెన్ రిప్రజెంట్. సింగిల్గా నెగ్గినా సరే అక్కడికి వచ్చి పోరాడితే అతనికి గౌరవం పెరుగుతుంది. సో ఉన్న గౌరవాన్ని కూడా అతని వాదంతో పిచ్చి పిచ్చి మాటలతో పూర్తిగా తన ఉనికిని తనే పోగొట్టుకుంటున్నాడు. సో కాబట్టి ఇటువంటి ఇర్రేషనల్ బిహేవియర్తో